లేదని తీసుకొచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇగో జెట్ బ్యాక్. సో గైస్ ఇగో మా ఆయన అపోలోలో వర్క్ చేస్తాడు కదా. ఆగ్మా మీ మమ్మీ దగ్గర మా మమ్మీని చూపి ఒకసారి, ఊకే మధ్యలో వస్తుంది. ఇగో మా ఆయన అపోలోలో వర్క్ చేస్తాడు కాబట్టి వాళ్ళది ఏదో సంథింగ్ ఏదో యానివర్సరీ అయిందంట. యానివర్సరీ కాదు, మా సార్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఒక గిఫ్ట్. ఓకే, వాళ్ళ సార్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఒక గిఫ్ట్ ఇస్తారంట. సో ఇది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు కాఫీ మగ్ వచ్చింది. ఇది స్టీల్ది లోపట. అగో అదే ఒకసారి ఆమె ఊకే ఆ దోమలు. ఇగో 24 గంటలు మా ఇంటికి మీరు ఒకవేళ వస్తే తెలుస్తుంది. 24 గంటలు ఆ దోమలని చంపుతుంది, దోమలకి మత్తిస్తుంది, అది కళ్ళు తిరిగి కింద పడిపోతే వాటిని తొక్కి చంపేస్తుంది. ఎప్పుడు కూడా ఆ 2 అగరబత్తులు పట్టుకొని ఉంటారు. ఆ దోమలు వెంటనే పడుతుంది. సరే ఫస్ట్ మనం మమ్మీ చెప్పినా కదా, చెప్పినా కదా ఇది ఏంటి ఇంత గట్టిగా పెట్టినారు. సో ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నట్టు. అది కాదు, అట్లా కాదు, తీసేయండి. ఇలా తీసేరేమో మీరు, ఇలా కాదు తీయడం అని చెప్తున్నా. సో నాన్న నాకు అసలు హెల్త్ బాగాలేదు చెప్పినావా నువ్వు? అసలుకి చెప్పు నాన్న. బాగాలే హెల్తీ. నేను ఇవాళనే కొంచెం లేచిన జర. ఇగో ఫస్ట్ ఎయిడ్ బాక్స్. దీంట్లో చిన్న కత్తెర ఉంది గాయ్స్. ఈ షార్ట్ వీడియో లాగా లేదు, లెంత్ వీడియో లాగా ఉంది. ఉండదు, కట్ చేస్తాం. సో ఇందులో ఒక దీన్ని ఏమంటారు తెలుసా, ఫోర్సెప్. అంటే నేను కూడా బైపీసీ స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు ఫోర్సెప్. దీన్ని ఎడతవం ఇట్లా పట్టుకొని మేము ఇట్లా ఇంకొకటి కూడా ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇట్లా చేస్తాం అన్నట్టు ప్రాక్టికల్స్లో. సో ఇక్కడ ఏదో మిస్ అయింది నాన్న, ఎవరేమో ఇయ్యలేదు ఇక్కడ. సో ఇది థర్మోమీటర్, ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి. అంటే ఇది మొత్తం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మన ఇంట్లో ఎప్పుడు ఉండాలి, అందరి ఇళ్ళలో కూడా ఉండాలి ఇది. సపోజ్ సడన్గా ఏమన్నా అయితే అట్లా అనమాట. సో ఇక్కడ ఒక కంబాక్స్ ఉంది, ఎన్నో గోళీలు ఉన్నాయి. సో గైస్ అంతే, ఏం లేదు గైస్.